గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్ ఇటీవల భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. నిర్మాత దిల్ రాజు ఈ సినిమా తన 50వ సినిమాగా ప్రకటించి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఆయన మాట్లాడుతూ కేవలం పాటల కోసమే 75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా చెప్పుకొచ్చారు. శంకర్ ఏది కోరితే అది కాదు అనకుండా డబ్బులు మంచినీళ్లలాగా ఖర్చు చేశారు. ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకున్న ఈ సినిమా మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే రామ్ చరణ్ కి ఉన్నటువంటి పాన్ ఇండియా స్టార్ స్టేటస్ కారణంగా ఈ సినిమాకి ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ట్రోల్స్ దారుణంగా ఉన్నాయి. విడుదలకు ముందే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి స్టోరీని ఆన్లైన్లో లీక్ చేశారు. ఈ విడుదల తర్వాత ఏకంగా హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో పెట్టేశారు. దీని వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని, విడుదలకు ముందు నుండే వాళ్ళు మా మూవీ టీంకి బెదిరింపు కాల్ చేశారని, అందుకు సంబంధించిన వివరాలు ఆధారాలతో సహా మూవీ టీం పోలీసులకు కంప్లైంట్ చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల్ని రీసెంట్ గానే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే జరిగిన ఈ నెగిటివిటీపై మెగా ఫ్యాన్స్ డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఒక హీరోపై ఇంత నెగిటివిటీ చూడడం ఇదే ఫస్ట్ టైం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా రామ్ చరణ్ బాలయ్య అన్స్టాపబుల్ షోలోని ఒక ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ పరాజయం ఎదురైనప్పుడు ఈ సంవత్సరం మనది కాదు అనుకుని ముందుకెళ్లిపోవాలి. ఎవరేమనుకున్నా పట్టించుకోకూడదు. మనకి కూడా ఖచ్చితంగా టైం వస్తుంది. అప్పటి వరకు ఎదురు చూడడం తప్ప చేసేదేమీ లేదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీనిని కొంతమంది మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గేమ్ చేంజర్ కారణంగా డిప్రెషన్లోకి వెళ్లిన తోటి ఫ్యాన్స్ కి ధైర్యం చెప్పేలా ఈ వీడియోను షేర్ చేశారు. ఇది బాగా వైరల్ అవుతుంది. పరాజయాలు వచ్చినప్పుడు నువ్వెలా తీసుకుంటావు అని బాలయ్య బాబు అడిగిన ప్రశ్నకి రామ్ చరణ్ చెప్పిన సమాధానం ఇది. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబుతో ఒక సినిమా చేస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రంగస్థలంకి మించిన సినిమా అవుతుందని రామ్ చరణ్ బలమైన నమ్మకంతో ఉన్నారట. మరి ఈ సినిమా విడుదలయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.